సాయి చంద్ హైదరాబాద్ లో ఉండుంటే బ్రతికేవాడని స్వయంగా మంత్రి కేటీఆర్ అనడంతోనే వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు ఒప్పుకున్నట్లేనని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఎమ్మెల్యే సాయన్న, గాయకుడు సాయి చంద్ దళిత బిడ్డలు కాబట్టే అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించలేదని మండిపడ్డారు. జడ్చర్లలో బీఎస్పీ పార్టీ ఆఫీసును ఆర్ఎస్ ప్రవీణ్ ప్రారంభించారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని గొప్పని చెప్పుకునే ప్రభుత్వం సాయి చంద్ మృతిపై బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఎస్పీ పుంజుకుంటుందని 90% ప్రజలు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బహుజన నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ఏ పార్టీ ప్రకటించినా వారికి మద్దతిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా హైదరాబాద్లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ మీ ఫామ్ హౌస్లు వాటికి రోడ్లు కట్టుకుంటూ మీరు ఆనందంగా బతకడం కోసం ఫామ్ హౌస్లు కట్టుకుంటూ కనీసం డీఫైబ్రిలేటర్ లేకపోతే ఒక కార్డియాలజిస్టును కూడా పోస్ట్ చేయలేని పరిస్థితి. నాగర్ కర్నూలు ఆయన పొలంలో ఉంటే అక్కడి నుంచి ఆయన తీసుకుపోతారు నాగర్ కర్నూలుకు. నాగర్ కర్నూల ఎక్కడ తీసుకుపోవాలనో తెలియక ఆ కుటుంబ సభ్యులు అతను గాయత్రి హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని పోయి నాగర్ కర్నూలు వల్ల అంటే మీ పార్టీకి చెందిన లేకపోతే తెలంగాణ ముద్దు బిడ్డ ఇప్పుడు మీ పార్టీలో పనిచేస్తున్న ఆయన అంత సీనియర్ గొప్ప వ్యక్తి, అతనికి ఆరోగ్యం బాగాలేకపోతేనే ప్రైవేట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నిజంగా నాగర్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉండి ఉంటే ఇవాళ సాయి చంద్ బతికేటోడు మళ్ళీ తెలంగాణకు ఒక మంచిగా పాటలు పాడి తెలంగాణ వాదాన్ని మళ్ళీ బలోపేతం చేసేవాడు. ఆ పరిస్థితి లేదు.